థ్యాంక్ యూ. ఇక్కడ మన కందుకూరు దగ్గర నుంచి మన ఒంగోలు క్లాస్కి వచ్చిన మన నాగార్జున గారు అందరికీ ఎల్లో పేపర్ రెడ్ పని ఇవ్వాలని ఇంతకు ముందు ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాడు. మళ్ళా అందరూ అవసరపడుతున్నాడు సార్, దొరకలేదని ఆయన బయటికి చేసి మళ్ళీ తీసుకొచ్చున్నాడు. ఆయన చేతుకుండా ఆయన ఎల్లో బుక్లు తీసుకొని ఆయనకు కృతజ్ఞత భావం తెలియజేయండి. అందరూ లైన్ వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, ఉద్యోగం కావాలన్నా, పిల్లల చదువులు బాగా చదివించాలన్నా, ఏదైనా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టారు. పెళ్లి సంబంధాలు కావాలన్నా, ఏదైనా అనుకో నీ జీవితానికి పుట్టినప్పటి నుంచి మనం ఇప్పుడు తెలిసింది, ఇప్పటి నుంచి మనం మరణించేదాకా నీ జీవితం అద్భుతంగా అంటే మీరేం చేయాలి? మీ మైండ్ని ఎలా వాడుకోవాలి? వీటిలో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చితి తంత్రాలు లేవు, ఏ యంత్రాలు లేవు, పూజలు లేవు, రెమెడీలు లేవు. నీ మాట మంత్రంలా తయారవ్వాలి. నువ్వు చెప్తే జరగాలి. వర్షం ఆగిపోతే ఆగాలి. ఈ రోజు నేను బిర్యానీ తినాలంటే తినాల్సిందే. ఈ రోజు నాకు డబ్బు ఎలాగైనా కావాలి, నాకు డబ్బు కావాలంటే డబ్బు రావాలి. అది ఎలాగైనా వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మీ ఎవరికి తెలియదు, కానీ వస్తుందని మాత్రం తెలుసు. ఎలా వస్తుందని ఎవరికి తెలియదు, కానీ వస్తుందని మాత్రం తెలుసు. ఎలాగైనా వస్తుంది. మీ మైండే కారణం. మీరు దీనికంటే కారణం మీరే. సమస్యలు కూరుకుపోతున్నామంటే కారణం మీరే. యు ఆర్ ఏ క్రియేటర్. సృష్టికర్త నీకు నువ్వే. మీరే సృష్టించుకుంటున్నారు. లేనిదంతా దాంట్లో కలేసేసి నెగిటివ్గా ఆలోచించి జీవితాన్ని మొత్తాన్ని నెగిటివ్గా తీసుకెళ్తారు. అది అంటే రివర్స్లో పాజిటివ్గా రప్పించుకో. ఎందుకు రాదు? ఎవరు చెప్పారు రాదని? ఎవరు చెప్పారు మీకు రాదని? జీవితాలు ఎందుకు లేదు? ఎవరు చెప్పారు లేదని? మీరే అలా ఆలోచించడం పనికిరాని విషయాన్ని చూస్తారు కాబట్టి పనికిరాకుండా పోతుంది. ఈ మైండ్కి మంచి చెడు తెలియదు. ఈ మైండ్కి మంచి చెడు తెలియదు. మంచిగా ఆలోచిస్తే మంచి జీవితంలో తీసుకెళ్తాయి, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ జీవితంలో తీసుకెళ్తాయి. నాకు ఉద్యోగాలు లేవు అన్నామంటే లేకుండా దాన్ని ఆలోచిస్తూ నెగిటివ్లు కూలిపోయి ఉద్యోగాలు లేకుండా పోతాం. నేను మీరే చేయలేని అన్నామంటే చేయలేకుండా చేసి పెడతాను.
నేను ఎలాగైనా చేస్తా, నాకు ఎలాగైనా ఉద్యోగం వస్తుంది, నేను ఎలాగైనా జీవితాన్ని మన జీవితాన్ని అనుభవిస్తా, నాకేదో ఒక దారి పుడుతుంది మన ఆలోచన విధానం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడే నీ మైండ్ దీనికంతా మార్గాలు సృష్టించబడతాయి. అంటే మన మైండ్ మొత్తం పాజిటివ్ థింకింగ్ రావాలి. ఈ సబ్జెక్టు పూజలు తంత్రాలు అనేది అది వేరే డిఫరెంట్ సబ్జెక్ట్. మన సబ్జెక్ట్ ఏంటి? మన మాట మంత్రంలా తయారవ్వాలి. మనం అనుకున్నది ఏదైనా జరగాలంటే మన బాడీలో 7 చక్రాలు ఓపెన్ అవ్వాలి. మన బాడీలో ఉన్నాయి మ్యాజిక్ చక్రాలు, అవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మీరు అందరూ చూసుంటారు. ఇది సైన్స్, నేను చెప్పింది కాదు, ఎంతో మంది పూర్వీకులు చెప్పి అన్ని దేశాలు అనుభవించారు. మీరు అఖండ సినిమా కూడా చూసుంటారు. లాస్ట్లో ఆ బాలకృష్ణ ఏం చెప్తున్నాడు, శ్రీకాంత్ చంపేస్తున్నాడు. నీ అజ్ఞాత చక్రం అంతం, నీ యొక్క శాస్త్రకాల చక్రం అంతం అనేసి, మణిపూర చక్రం అంతం అనేసి ఒక్కొక్కటి చెప్పి అంతం చేస్తాడు. అవి నలిగిపోయిందంటే జీవితం మొత్తం ప్లాట్ అంటే ఇంక లేదని అర్థం. ఆ జీవితాన్ని మనం ఆ చక్రాన్ని ఓపెన్ చేసుకుంటే నువ్వే రాజు, నువ్వే మహారాజు. నువ్వే రాజు, నువ్వే రాజు అవుతావు, నీకు మహారాజు నువ్వే. కాబట్టి భయపడకండి. భయం పిరికితనం మనల్ని చంపేస్తారు. భయపడినారంటే ఎక్కడేసిన బొమ్మడు అక్కడే నిలిచిపోతారు. వీలైతే పరిగెత్తండి. ఇంకా కాలేదంటే నడవండి. ఇంకా అందరి నుంచి కాలేదంటే పాకులాడితేనే కదలండి, పాకులాడితేనే పో. కానీ ఒకే ప్లేస్లో మాత్రం ఉండిపోకు. ఒకే ప్లేస్లో ఉండిపోయినామంటే ఎక్కడేసిన బొమ్మడు అక్కడే నిలిచిపోతుంది. ఒక్క చోట్ల ఉండకూడదు. ఎప్పుడు కానీ జీవితం మారాలంటే నువ్వు మారాలి. నా జీవితం మారలేదు అని పనికి రాకుండా ఆలోచిస్తావు అంటే పనికి రాకుండా జీవితాన్ని అనుభవిస్తుంటావు. నువ్వు మారాలంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించు. ఎందుకు లేదు? ఇప్పుడు చాలా మంది ఉద్యోగం లేదని బాధపడుతుంటారు. ఉద్యోగం రాలేదు, నాకన్నా తక్కువ చదివినాడు కూడా ఉద్యోగం వచ్చిందని. వాడిలో టాలెంట్ లేదు కాబట్టి వాడికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది. ఇంకా వాడికి అదే పరిమితం. బడ్జెట్తో జీవించడం నువ్వు. ఇదే నీ జీవితం. పోయినామా, నీకు లేచినామా, పోయినామా, ఉద్యోగం చేసుకున్నామా, బతినామా. అట్టని కాదు. ఉద్యోగం నీకు ఇవ్వలేదంటే నువ్వు బాధపడకూడదు. నీకు బోర్డు టాలెంట్ ఉన్నాయి నీ దగ్గర, దాన్ని ఉపయోగించలేదు. అదే చదువుకున్న ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా బోర్డు టాలెంట్ ఉన్నాయి, వాళ్ళు ఆలోచించలేదు దాని గురించి. ఎనీ టైం ఉద్యోగమే కావాలని పట్టారు. అదే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ కన్నా వాళ్ళ మైండ్ని కానీ ఆలోచిస్తే వాళ్ళు పార్ట్ టైంగా వేరే బిజినెస్ చేయొచ్చు. ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ చేసుకోవచ్చు. అద్భుతమైన జీవితాలు ఉన్నాయండి. ఎవరు చెప్పారు? చాలా మంది నా దగ్గర ఉద్యోగస్తులు కాల్ చేస్తుంటారు, సార్ మాకు సారి జీవితం జీవిస్తున్నాం. నేనే చెప్తున్నది అదే కదా, నేను చెప్పాల సైన్స్ కూడా అదే చెప్పింది. ఏమని? నీ మైండ్ని ఆలోచిస్తే నీకు వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం ప్లస్ వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఆ మార్గాలు నువ్వు సృష్టించుకున్న తర్వాత దాన్ని పుట్టిన తర్వాత ఉద్యోగాన్ని రిజైన్ చేయమంటారు. అప్పుడు ఇదిగా నీ జీవితం, ఇదిగా జీవితం అనేసి. కాబట్టి నీ మైండ్ని వాడుకోండి. నిద్ర లేచి రాత్రి పడుకున్న వారికి మీరు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉంది, పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, పక్క వాళ్ళని విమర్శించకూడదు, పక్క వాళ్ళని పట్టించుకోకూడదు. ఎనీ టైం సరే సార్ మేము పక్క వాళ్ళని పట్టించుకోకూడదు, విమర్శించకూడదు, ఓకే మేము ఇంకేం చేయాలి సార్ అని కొంచెం మీ పుట్టాలి. కాబట్టి ఎనీ టైం నీ గురించి ఆలోచించు. పక్క వాళ్ళని పట్టించుకోమన్నా వద్దన్నాను కదా, విమర్శించకూడదు అని ఆలోచించకూడదు. కాబట్టి మీరేం చేయాలి, ఎలా ఉండాలి? ఎనీ టైం నీ మైండ్ని నీ గురించి ఆలోచించు. ప్రతిరోజు నేను ఎలా ఉండాలి, నా జీవితం లగ్జరీగా ఉండాలి, నా జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించు, నీ జీవితాన్ని నువ్వు ఆలోచించు, తర్వాత నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు. అప్పుడు మెట్లు పడతాయి, అప్పుడు దారులు ఏర్పడతాయి, నీ జీవితం అద్భుతంగా మలుచుకోవచ్చు. బ్రహ్మ రాసింది తర్వాత ఒకటే అందరికీ రాసింది. బ్రహ్మ రాసిందేమో నిజమే, ఒకే రాత రాసింది. ఈ భూమి పైన నీకు ఎలా కావాలో అలా జీవించుకునే రాసింది. కానీ ఇక్కడ రాసుకోవాల్సింది నువ్వే. ఇక్కడ భూమి పైన వచ్చిన తర్వాత రాసుకోవాల్సింది తెలివి వచ్చింది కదా, ఇప్పుడు రాసుకో. నీకు ఎలాంటి జీవితం కావాలో నువ్వు రాసుకుంటే ఆ జీవితాన్ని చూపిస్తారు, ఆ జీవితాన్ని అనుభవించవచ్చు. చాలా సింపుల్. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అండి. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, డబ్బుతో మాత్రం ఫ్రెండ్షిప్ చేయండి. ఏమంటే భయం పెరుగుతారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వారికి బోర్డు విషయాలను చూస్తారు, డబ్బును మాత్రం తోడు. ఇంకెలా వస్తుంది మీ దగ్గరికి? మీరు లెక్కేసుకోండి. నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒక రోజుకి ఎన్నిసార్లు మీరు డబ్బుతో మాట్లాడారు, ఎన్నిసార్లు డబ్బులు చూశారు, మిగతా విషయాలన్నీ ఎన్నిసార్లు చూశారు లెక్కేసుకుంటే పనికిరాంతా లెక్క లేకుండా అన్నిసార్లు చూసుంటారు. కానీ డబ్బులు మాత్రం తక్కువ, ఒకసారి లేకపోతే 2 సార్లు. కొంతమంది అది కూడా దూరం, ఫోన్ పే అంట, ఫోన్లో నొక్కుంటూ ఉంటారు. కాబట్టి ఎలా వస్తుందండి మనకి? మన జీవితం చాలా మంది అంటుంటారు డబ్బు దేవుందిరా అనేసి. ఈ జీవితం మొత్తం మానవుడి జీవితం డబ్బుతో ముడిపడి ఉంది. నేను చెప్తున్నది కాదు, సైన్స్ చెప్పింది. తినాలన్నా డబ్బు, లేయాలన్నా డబ్బు, పరిగెత్తాలన్నా డబ్బు, పడుకోవాలన్నా డబ్బు, నువ్వు జీవితం లగ్జరీ జీవించాలన్నా డబ్బు, నిద్రపోవాలన్నా డబ్బు, పిల్లల్ని చదివించాలన్నా డబ్బు, బస్ ఎక్కాలన్నా డబ్బు, ఫ్లైట్ ఎక్కాలన్నా డబ్బు, ట్రైన్లో పోవాలన్నా డబ్బు, మంచి ఇల్లు కట్టాలన్నా డబ్బు. జీవితం అద్భుతంగా జీవించాలంటే, సంతోషకరమైన జీవితాన్ని జీవించాలంటే మన జీవితం మొత్తం డబ్బుతో ముడిపడింది. కాబట్టి ఆ డబ్బుతో ఫ్రెండ్షిప్ చేయండి, డబ్బుతో మాట్లాడండి, డబ్బును కంటితో చూసి ఖర్చు పెట్టండి, కంటికి చూపించండి. పనికిరాంతా చూపిస్తారే. ఆకాశంగా బట్టల షాపులకు తెలియదు, ఆడపడుచులు బట్టల షాపులకు వెళ్తే 5,000 ఎత్తుకు పోయేది. అబ్బో 10,000 నచ్చింది, వాళ్ళ భర్తను ఎలాగైనా పీడించింది అక్కడ పోయారు.
అంటే ఇక్కడ అనుకునేది 5,000 రూపాయలే, కానీ ఆడిపోయిన తర్వాత వేలు చూపించారు కదా గట్టిగా, అది వచ్చేసింది. మీరు కూడా అంతే, పోయేది ఒకటి, ఒక దీనికి పోతారు హోటల్కి, మటన్ తినాలని పోతారు, ఆడిపోతే తలకాయ కూర భలే ఉంది అనేసి దాన్ని తినేసేది, ఇంకో 2 లివర్ బాగుంది అని. ఆడ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, కంటికి చూపించేసావు, అది తింటే బాగుండాలి, పెట్టిస్తావు, తిన్నావు, ఇదే జీవితం. దాన్ని చూపించు, నీ జీవితానికి ఎలా కావాలనో ఎలా ఉండాలనో ఆలోచించు, ఆలోచన విధానం ఉన్నతంగా మార్చుకో, జీవితం అద్భుతంగా జరుగుతుంది. ఓకేనా? నా వీడియో చూసి బ్రాహ్మణంగా చేసుకోండి, ఇంకా బాగా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఒకసారి నా క్లాస్ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.